పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇదొక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మనల్ని నడిపించే మన నాయకుడు నావికుడు అయిన యేసయ్య పవిత్ర నామములో మీ అందరినీ ఈ వాక్కు పరిచర్యకు ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం 46వ రోజు. ప్రయాణములో భయమెందుకు? భయమెందుకు? ఇజ్రాయేలు ప్రజలను ఎడారి ప్రయాణములో నడిపిస్తున్నటువంటి దేవుడు ఒక్కొక్క చోట వారిని ఆపుతూ అనేకమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైనటువంటి మీకు నాకు ఈ జూబిలీ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో దేవాది దేవుడు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు ప్రతిరోజు నేర్చుకుంటూ ఈరోజు భయమెందుకు నీ యాత్రలో ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఎవరిని భయపెట్టాలి. మన టైటిల్లో భయమెందుకు. అవును, ప్రయాణంలో అసలు భయమే వద్దు. అలాగని ఎవరికి భయపడద్దా? ఎవరికి భయపడాలి, ఎవరిని భయపెట్టాలి? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. రండి, మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 24వ వచనము. వారు సెఫేరా పర్వతము దాటి హోరదా అనే ప్రాంతమున విడిది చేసిరి. హోరదా, హోరదా. నిన్నటి రోజునే మనం ధ్యానించుకున్నాం సెఫేరా అనే పర్వతం. సెఫేరా అనగా ప్రకాశించే కొండ, ప్రకాశించుట అని అర్థం. పరలోకానికి ప్రయాణిస్తున్నటువంటి మనం పరలోకమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశవంతమైనటువంటి పరలోకములో మనం అడుగు పెట్టాలంటే ఈ లోకములో జీవిస్తూ ఉండగానే సెఫేరా అనుభవాలు మన కుటుంబంలో, మన సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో కలిగి జీవిస్తూ ఎల్లప్పుడూ మన మీద ఉన్నటువంటి మసిని, నుసిని, పాపపు మసిని ఎప్పటికప్పుడు వాక్యమనే కత్తిరతో కత్తిరించుకుంటూ దేవుడి కోసం ఇహలోకములోనే ప్రకాశవంతముగా ప్రకాశించాలి అన్నది దేవుడు నిన్నటి రోజున మనందరికీ ఇచ్చినటువంటి పిలుపు. ఇక ఈరోజు సఫేరా పర్వతము నుండి వారు బయలుదేరి హోరదా అనే ప్రాంతమున ఆగిరి. హోరదా అనగా టెర్రర్ లేకపోతే హర్రర్ అని అర్థం. హోరదా అంటే భయము అని అర్థం. భయం. ప్రపంచంలో ప్రతి మనిషి ప్రతి చోట ఏదో సందర్భంలో, ఏదో పరిస్థితిలో భయం గుప్పిట్లోనే బ్రతుకుతూ ఉన్నాడు. ఏదో ఒక చోట, ఏదో ఒక విషయంలో బిక్కు బిక్కుమనుకునే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. నాకు భయం లేదండి, నేనెప్పుడూ ఎవరికి దేనికి భయపడలేదండి అనేవారు బహుశా ఎవరు ఉండరేమో. భయం లేని వారు ఎవరు ఉండరేమో. ప్రపంచంలో ప్రతి ప్రాణి, ప్రత్యేకంగా నరుడు ఎన్నో విషయాలకు భయపడుతూనే ఉంటాడు. ఉదాహరణకి ఉద్యోగం ఉన్నవారికి భయం, ఉద్యోగం లేని వారికి భయం. ఉద్యోగం ఉన్నవారికి ఏం భయమో తెలుసా? ఏమో ఈ నెల ఉద్యోగం చేసే చోట బాస్ నన్నేమంటాడో, నాకు జీతం సరిగ్గా ఇస్తాడో లేదో, నాకు అందాల్సిన ఇంక్రిమెంట్లు నాకు అందుతాయో లేదో, ఈ నెల రావాల్సిన బోనస్ నాకు అందుతుందో లేదో, అసలు నా ఉద్యోగం పర్మనెంట్ అవుతుందో లేదో అని ఉద్యోగస్తుడికి కూడా ఒక రకమైన భయం ఉంటుంది. ఈ ఉద్యోగం ఈరోజు ఎక్కడుంది, రేపు ఉదయం నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో, ఉద్యోగస్తుడికున్న భయం. ఉద్యోగం లేనివాడికి భయం ఏంటంటే ఈసారైనా ఉద్యోగం వస్తుందో లేదో. చూస్తుంటే ఏజ్ బారైపోతుంది, వయసు మించిపోతుంది. చూస్తూ ఉంటుంటే ఎంతో కాంపిటీషన్, పోటీ పెరిగిపోతుంది. నాకు ఉద్యోగం వస్తుందా,
నేను స్థిరపడతానా, లేకపోతే జీవితం అంతా నిరుద్యోగుడుగానే ఉండిపోతానా? ఉద్యోగం చేస్తున్నవాడికి ఒక భయం, ఉద్యోగం లేని వారికి మరో భయం. పిల్లలు ఉన్నవారికి ఒక భయం, పిల్లలు లేనివారికి మరో భయం. పిల్లలు లేనివారు సాధారణంగా అయ్యో చూస్తుండగానే వయసు పైబడిపోతూ ఉంది, ఇప్పుడే ఆరోగ్యం ఎంతెంత మాత్రంగా ఉంటే రేపు ఉదయం 5-10 సంవత్సరాలు దాటాక, ఆరోగ్యం చెడిపోయాక, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాక మాకంటూ ఒక ముద్ద పెట్టే మా బిడ్డలుంటే ఎంత బాగున్ను. మాకు బిడ్డలు ఎవరూ లేరే, రేపు ఉదయం కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిలో మేము ఒంటరిగా వృద్ధాప్యంలో అనారోగ్యం పాలయ్యేటప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారో అని పిల్లలు లేని వారికి ఒక రకమైన భయం. పిల్లలు ఉన్నవారికి భయం ఉంటుంది. ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో, ఈ పిల్లలు ఎదుగుతున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో లేదో, వారికి పెళ్ళి అవుతుందో లేదో, మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రకమైన భయం. మొన్న మధ్య కరోనా వచ్చినప్పుడు కూడా రకరకాల భయాలు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒక భయం, వ్యాక్సిన్ వేసుకోలేని వారికి ఒక భయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ప్రతి సందర్భంలో కారణం ఇది అది అని లేకుండా ప్రతి ఒక్కరూ భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఏదేదో ఊహించుకుంటూ భయం గుప్పిట్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చాలామందికి చీకటంటే భయం. చీకట్లో ఒంటరిగా వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలామందికి భయం. చీకట్లో వీధి చివరి వరకు వెళ్ళి రావాలన్న భయం. చీకట్లో చెట్టు మీద కొమ్మ మీద ఏదో ఊగుతున్నా అదుగదుగదుగదుగో దయ్యం ఉయ్యాలూగుతుంది అనుకునే మహానుభావులు కూడా ప్రపంచంలో మన మధ్య లేకపోలేదు. చాలామంది ఊహించుకొని భయపడిపోతూ ఉంటారు. ఈ భయం ఆరోగ్యవంతుడైన నిన్ను నన్ను ఒక మానసిక రోగిలా మార్చేస్తూ ఉంది. జాగ్రత్త. ఈ భయం చేతనైన మనల్ని చేతకాని వారిగా మార్చేస్తుంది. భయం ఉదాహరణకి, నీకు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు, ఇంగ్లీష్ భాష మీద బాగానే పట్టుంది, కానీ 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే ఆ భయం ముందు చూసావా? ఆ భాష వచ్చిన ఈ భయం వలన నిన్నొక మానసిక రోగిలాగా ఈ భయం మార్చి, నీకు ఇంగ్లీషు భాష మాట్లాడడం చేతనైనా నలుగురిలో చేతకాని వాడిగా ఈ భయం చేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడలారా, ఒక్క ఇంగ్లీష్ భాషలోనే కాదు, నీకున్న ఏ ప్రతిభా పాటవాలైనా, నిజానికి నువ్వు మంచి గాయకుడివే, నీవు మంచి గాయనివే, కానీ 10 మందిలో పాడాలంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నా గాత్రాన్ని శంకిస్తారేమో, తప్పులెంచుతారేమో అనే భయం వలన నువ్వు పాడాల్సిన పాట స్టేజ్ మీద పాడలేకపోతావు. చేతనైన నిన్ను చేతకానివాడిగా మార్చేది ఏమైనా ఉందంటే అది భయమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొన్న మధ్య ఎక్కడో ఒక చిన్న కథ చదివాను, మీతో పంచుకుంటా. అనగనగా 2 మిత్రులు, కొంచెం వయసులో బాగా పెద్దవాళ్ళే, 50 సంవత్సరాల వయసు ఉంటుంది, టౌన్కి వచ్చి ఏదో పని చేసుకొని మరలా వారు ఊరు వెళ్ళిపోతున్నారు. అడవి మార్గం గుండా వెళ్ళాలి. చీకటైపోయింది. అయితే ఆ అడవి మధ్యలో ఒక చిన్న సత్రం లాంటిది ఉంది. మొదటోడు అన్నాడంట, అరే ఫ్రెండు, మనం ఈ రాత్రికి ఈ చీకట్లో ప్రయాణం చేయలేం కాబట్టి ఇక్కడే ఈ సత్రంలోనే మనము కాసేపు పడుకొని తెల్లారితే మనం వెళ్ళిపోదాం మన ఊరికి అన్నాడంట. ఈ రెండోవాడు ఉన్నాడే, ఆయన పిరికి వారికి ప్రెసిడెంట్, అంత భయస్తుడు. నల్లపిల్లిని చూసినా భయపడతాడు, అదేదో పులి అన్నట్లుగా. ఇందాక చెప్పానే, చెట్టు మీద కొమ్మ ఊగుతున్నా ఏదో దయ్యం ఊగుతుందే అనుకునే టైపు. ఈ టైపు బ్యాచ్, ఇది ఒక రకమైన బ్యాచ్ అనుకోండి. ప్రతి దానికి, అయిన దానికి, కాని దానికి భయపడే బ్యాచ్. అయితే రెండోవాడు అంటాడు, అమ్మో రాత్రిపూట అక్కడ పడుకుంటే ఎలాగా, చీకట్లో దయ్యాలు వస్తాయి, భూతాలు వస్తాయి, అక్కడ ఏ పాములున్నాయో. సరే, మొదటోడు అన్నాడు, సరేరా అయితే ఈరోజు రాత్రి ఇక్కడ పడుకోవద్దు అంటున్నావు కదా, అయితే ముందుకు నడిచి వెళ్ళిపోదామా అంటే, వద్దు అసలే అడవి. రెండోవాడు అంటాడు, అసలే అడవి, ఏ పులులుంటాయో, ఏ సింహాలుంటాయో.
ఆ అడవిలో పులులు లేవు, సింహాలు లేవు. మనోడు తెచ్చిపెట్టాడు ఊహల్లో. మరి ఏం చేద్దామరా అంటే, సరే మొత్తానికి సత్రం దగ్గరికి వెళ్తూ పడుకుందామరా, మరి వేరే మార్గం లేదు కదా అని ఇద్దరు కూడా సత్రంలో అక్కడే గదిలో దగ్గర పడుకుంటున్నారే కానీ మనవాడు రెండో వాడు ఉన్నాడే, ఏది భయానికి ప్రెసిడెంట్, వాడు గజ 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 104 డిగ్రీల జ్వరం వచ్చిన వాళ్ళలాగా వణికిపోతూ ఊ అంటున్నాడు. వణికిపోతూ పక్కనున్న మొదటి వాడిని గట్టిగా, ఒక తండ్రిని కొడుకు ఎలాగైతే పట్టుకొని కౌగిలించుకొని పడుకుంటాడో అలా పడుకుంటున్నాడు. ఈ మొదటోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే లేచి, ఒరే చూడరా గోడ మీద ఏం రాసిందో, ఆ తెల్ల గోడ మీద ఏం రాసిందో చూసావా, తెల్ల గోడ మీద ఆ నల్లటి బొగ్గుతో ఏదో రాసింది చూసావా అంటే, అమ్మో నల్లగా రాసుందా, నేను చూడను, ఎందుకంటే భయానికి ప్రెసిడెంట్ కదా రెండోవాడు. ఏం రాసుందో నువ్వే చదువు అంటే, ఇంగ్లీష్లో రాసుందిరా, దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఎక్కడ ఈ రాత్రి పడుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, త్వరలోనే మంచి రోజులు వస్తాయి వాళ్ళకి, రేపే వాళ్ళు శుభవార్తను వింటారని రాసుందరా అని చదివాడు ఇంగ్లీష్లో. ఆ మాట విన్న రెండోవాడు విన్నాడో లేదో గొరకలు పెట్టి నిద్రపోవడం ప్రారంభించాడు. ఏం రాసుందట అక్కడ, ఈ గదిలో పడుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళకి మంచి రోజులు వస్తాయి, రేపే వారు ఒక శుభవార్తను వింటారు అని విన్నాడో లేదో గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు రెండోవాడు. తెల్లారి 5-6 అవుతుంది. 6 గంటలకి మొదటోడు నిద్ర లేపుతున్నాడు. రేయ్ లేవరా వెళ్దాం అంటే, రెండోవాడు అంటున్నాడు డోంట్ డిస్టర్బ్ మీ అంటే, ఇంగ్లీష్లో అనలేదు కానీ చెప్తున్నా మామూలుగా, నన్ను అలా డిస్టర్బ్ చేయొద్దురా, నన్ను నిద్ర లేపొద్దు, ఎందుకంటే ఇక్కడ పడుకున్న వాళ్ళు అదృష్టవంతులంట, వాళ్ళకి మంచి రోజులు వస్తాయంట, ఇక్కడ పడుకుంటే రేపే శుభవార్త వింటామంట, లేవరా, నన్ను లేపొద్దు అంటే, మొదటోడు ఇంక చాలేరా పడుకున్నది లే అన్నాడు. వాళ్ళు రెడీ అవుతూ బయలుదేరుతూ ఉంటే ఈ రెండో వాడికి డౌట్ వచ్చింది. అవునరా, నువ్వు నేను ఒకే వయసు వాళ్ళం, మనిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాం, మన చదువుల గురించి మనకు తెలుసు కదా, మనది 5వ క్లాస్తో ఆపేసిన బ్యాచ్ కదా, మనది నిశానీ బ్యాచ్ కదా, సంతకం కూడా రాదు కదా, అసలు తెలుగే సరిగ్గా రాదు, ఇంక ఇంగ్లీష్ అంతంత మాత్రం కదా. అవునరా, ఆ గోడ మీద రాసున్న ఇంగ్లీషు నువ్వెట్లా చదివేవురా అని అడిగాడంట రెండోవాడు. నువ్వు అన్నది కరెక్టేరా, నాకు కూడా ఇంగ్లీష్ రాదు చదవడం, మనం ఒకటే కదా బ్యాచ్, మరి ఎట్లా చెప్పావురా అంటే, నాకు తెలియదురా ఇంగ్లీష్ చదవడం, ఏదో ఆ మాట ద్వారా నీలో ఉన్న భయాన్ని పోగొట్టాలని ఊరకనే అట్లా చెప్పానురా అన్నాడంట. ఎప్పుడో ఎక్కడో ఏదో పుస్తకంలో చదివిన ఈ చిన్న కథ ఎందుకు చెప్పానంటే, భయం గుప్పెట్లో బ్రతికే మనిషి చేతకాని వాడిగా మార్చేస్తుంది భయం. ఒక ఆరోగ్యంగా ఉన్నవాడిని కూడా మానసిక రోగిలాగా మార్చేస్తుంది భయం. ఈ రోజుల్లో ప్రజలు దయ్యాలు భూతాలంటే భయం మాత్రమే కాదు, ఒంటిలో రోగాలు వస్తాయేమోనని, ఇంకా రోగాలు రాకముందే భయపడిపోతారు. పిల్లలు ఏమైపోతారో భయం, మాంత్రిక శక్తుల గురించి భయం, చేతబడులు, దిష్టి, బాణామతి, చీకటి శక్తుల అన్నిటి గురించి భయపడిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మానవాళిని పట్టి పీడిస్తున్నది ఏదైనా ఉంది అంటే అది భయం. ఈరోజు మనల్ని అడుగుదాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నిరీక్షణ యాత్రలో ఉన్న నేను ఏ భయంతో అడుగులు వేస్తూ ఉన్నాను? నాలో ఉన్న భయాలేంటి? నా కుటుంబంలో ఉన్న భయాలేంటి? దేని గురించి నా దిగులు, నా ఆవేదన, నా కృంగుదల, నా భయము? బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతూ వాక్యం వింటున్నావేమో. నా అంది వచ్చినటువంటి బిడ్డ ఉద్యోగంలో స్థిరపడతాడో లేదో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి నా బిడ్డలు క్వాలిఫై అవుతారో లేదో అని భయంతో బతుకుతున్నావా? ఇంటర్వ్యూకు వెళ్ళినటువంటి నా బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో లేదో అని భయపడుతున్నావా? పెళ్లి సంబంధాలు చూస్తున్న నీ బిడ్డకు సరైనటువంటి పెళ్లి సంబంధాలు కుదురుతాయో లేదో అని భయపడుతున్నావా? పెళ్ళైన నీ బిడ్డకు సంతాన భాగ్యం వరిస్తుందో లేదో అని భయపడుతున్నావా? దేని గురించి నీ భయం?
దీర్ఘకాలంగా నీ ఒంటిని పట్టి పీడిస్తున్న ఆ రోగాలు వదులుతాయో లేదో, ఈ చిన్న రోగం చావు వరకు తీసుకెళ్ళిపోతుందేమోనని భయపడుతున్నావా? నీకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు చూసి భయపడుతున్నావా? ఏం భయం గుప్పెట్లో మనం బ్రతుకుతున్నామో. హోరదా అంటే హొర్రర్, టెర్రర్. దేవుడు ప్రయాణంలో మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, బిడ్డలారా, నంబర్ 1, యాత్రలో నేను మీకు తోడుగా ఉండగా మీరు దేనికి భయపడకండి. ఇది మొట్టమొదటి విషయం. హోరదా, భయం. మీరు దేనికి భయపడకండి అని మున్ముందుగా దేవుడు చెప్తున్నాడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనము. మీరు ఈ ప్రజల పన్నాగములతో చేతులు కలుపవద్దు, వారు భయపడు దానికి మీరు భయపడవలదు. చూడండి అన్నమాట, వారు భయపడు దానికి మీరు భయపడవలదు. ఆ మాట పట్టుకోండి గట్టిగా. వారు భయపడు దానికి మీరు భయపడవద్దు. వారంటే ఎవరు? మీరంటే ఎవరు? దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, వారు భయపడుతున్న దానికి, వారంటే అన్యులు, క్రీస్తు అంటే ఎరుగని వారు, క్రీస్తును ఆరాధించని వారు, క్రీస్తున్నాడనేటువంటి ధైర్యంతో బ్రతకని వారు ప్రతిదానికి భయపడతారండి. వాళ్ళు చేతబళ్లకు, బాణామతులకు, దిష్టికి, మాంత్రిక శక్తులకు, ఇక రకరకాల చీకటికి సంబంధించినటువంటి శక్తులన్నిటికీ వారు భయపడుతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, వారు భయపడు దానికి మీరు, అంటే దేవుని నమ్ముకున్న మనం విశ్వాసులం భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు మన భయాలన్నిటి నుండి తప్పించే దేవుడు. భయకంపితమైనటువంటి లోకములో ఒక నిర్భయ జీవితాన్ని వసగే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. 34వ కీర్తన 4వ వచనము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములన్నింటినీ తొలగించెను. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా భయములన్నింటినీ తొలగించెను. దావీదుకు ఎన్నో భయాలున్నాయి, ఎన్నో. సౌలు గురించిన భయం, కన్న కొడుకైన అబ్షలోము గురించి భయం, ప్రేమించిన మీకాలు మోసం చేసి వెళ్ళిపోయిందనే భయం, ఇక నమ్మినటువంటి ప్రజల మీద భయం, బెత్షెబాతో పాపము చేశాడనే భయం, ఊరియాను చంపించేశాడనే భయం, అనేకమైన భయాల మధ్య బ్రతుకుతూ ఉన్నాడు. అదుల్లాము అనేటువంటి గుహలో దాగుకొని దావీదు చెప్తున్నాడు, దేవా, నా భయములన్నిటా నేను నిన్నే ఆశ్రయించి తిని, నీవు నా మొర విని నా భయములన్నింటినీ తొలగించావు అని. ప్రియులారా, ఈరోజు నీకున్న భయాలు ఏంటో దావీదు భక్తుడితో కలిసి ప్రార్థించు. దేవా, నేను నీకు మొరపెట్టితే చాలు, నా భయాలన్నీ కూడా నువ్వు తొలగిస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, హోరదా అనే ప్రాంతంలో ఆపి, బిడ్డలారా, మీరు దేనికి భయపడకండి. నీ భయం ఏదైనా, నీ ఆరోగ్యాన్ని గురించిన భయమైనా, భవిష్యత్తును గురించి భయమైనా, మీ ఇంటి సమస్యలు, మీ భూ సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహానికి సంబంధించిన సమస్యలు, దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా మీరు దేనికి భయపడకండి. మీ భయములన్నింటినీ పారద్రోలే పోగొట్టే దేవుడు మనకొకడున్నాడు. దావీదు గారి జీవితంలో అనేక భయాలు ఉన్నాయి, నేను చెప్పాను కదా. అందులో ఒక భయం గురించి నేను మీతో ముచ్చటిస్తాను. సమూవేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు చదువుతాను, చూడండి. సౌలు అతని అనుచరులు కొండకు ఏవలి వైపున ప్రయాణము సాగింపగా, దావీదు అతని అనుచరులు కొండకు ఆవలి వైపున పయనము చేయుచుండిరి. సౌలు వలన భయముచే దావీదు వడివడిగా సాగిపోవుచుండెను. అతనిని ఎటులైనా పట్టుకోవలయునని సౌలు బలగముతో వేగముగా వెంటనంటి పోవుచుండెను. ఇంతలోనే ఒక దూత సౌలు వద్దకు వచ్చి, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి మన దేశమును ఆక్రమించిరి, దేవరవారు వెంటనే మరలి రావలేను అని చెప్పాను.
సౌలు దావీదును వెన్నాడుట మాని ఫిలిస్తీయులను ఎదుర్కొనుటకై తిరిగిపోయెను. కానుకనే ఈ తావునకు విభజన పర్వతము అని పేరు వచ్చినది. దావీదు అచ్చటి నుండి ప్రయాణము సాగించి ఎంగేడి కొండలలో వసించెను. ప్రియులారా, ఇక్కడ జరిగిన సందర్భాన్ని చెప్తాను, ఒకసారి వినండి. దావీదు మహారాజుకి ఎన్నో భయాలు ఉన్నాయని విన్నాం. తన పాపం గురించి, సౌలు గురించి, అబ్షలోము గురించి, ఇలా అన్నింటినీ మించి సౌలు గురించి భయం దావీదు జీవితంలో ఎక్కువ ఉంది. ఎందుకంటే సామెత ఉంది కదా, రాజు తలంచుకుంటే దెబ్బలకేం కొదువు లేదని. సౌలు మహారాజు డిసైడ్ అయిపోయాడు ఏమని, దావీదును చంపుదామని. ఇప్పటికే 21 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు దావీదు మీద. పైపెచ్చు దావీదును పట్టుకోవడానికి తన బలగంతో, సైన్యంతో సౌలు మహారాజు బయలుదేరి వచ్చాడు. కొండ ఉంది, ఒక పర్వతం ఉంది. పర్వతానికి అవతలి వైపున దావీదు ఉన్నాడు, యువతలి వైపున సౌలు ఉన్నాడు. ఇప్పుడు ఊహించుకోండి, దావీదును పట్టుకోవడానికి సౌలు వేగంగా ఈ కొండ చుట్టూ వస్తున్నాడు. ఆ దూరం దగ్గరైపోతుంది. ఇంకొక అడుగు వేస్తే దావీదును పట్టుకుంటాడు అనే లోపల దేవుడు ఒక దూతను పంపాడు, ఒక సైనికుని పంపాడు. సైనికుని సౌలు వద్దకు పంపి, రాజా హడావుడిగా వచ్చాడు. సౌలు రాజు గారా, మీరు అర్జెంటుగా మన రాజ్యానికి రావాలండి. ఎందుకయ్యా? నేను ఎన్నాళ్ళుగో ఎతుకుతున్న దావీదు నా చేతికి చిక్కే సమయం, నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఇప్పుడెందుకు రావాలంటే, నువ్వు రాకపోతే మన దేశం మీదకి ఫిలిస్తీయులు దండెత్తొచ్చారు. నీకు దావీదు కావాలో, దావీదు కోసం మొత్తం రాజ్యాన్ని వదులుకుంటావో నీ ఇష్టం అన్నాడు ఆ దూత. అమ్మో, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా వచ్చి దావీదుని పట్టుకోవచ్చు అనుకొని, పట్టుకోవడానికి చాలా ఒక్కడుగు దూరంలో ఉన్న దావీదుని వదిలిపెట్టి సౌలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన దావీదు ఆ కొండకేం పేరు పెట్టాడో తెలుసా? విభజన పర్వతము. ఆ మాటను మనకు బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నేను చదివిన ట్రాన్స్లేషన్లో లేదు, కానీ మనకు ఉన్న పాత ట్రాన్స్లేషన్లో ఉంటుంది. సెలహమ్మెలెకోతు అంటే దేవుడే నా అభయం, దేవుడే నా భయ విముక్తి శల అని అర్థం. దేవుడే నా భయాన్ని నుండి నన్ను విముక్తి చేసే శిల. ఆ పర్వతానికి ఏం పేరు పెట్టాడు? సెలహమ్మెలెకోతు. ఈ కొత్త బైబిల్లో ఆ పదం, ఆ మాట తీసేశారు. ఎందుకో నాకు తెలియదు. బహుశా ఆ ముందున్న బైబిల్ వర్షన్స్లో, ట్రాన్స్లేషన్స్లో మీరు చూడండి, సెలహమ్మెలెకోతు అని రాసి కిందన ఫుట్ నోట్లో దాని అర్థం కూడా ఇస్తారు. ప్రియులకు దేవుని బిడలారా, ఒక్క మాట, దేవుడు హోరదా అనే ప్రాంతంలో మొట్టమొదటగా మన ప్రయాణంలో మనకు చెప్పే మాట ఏంటంటే, ఇచ్చే భరోసా ఏంటంటే, మీరు దేనికి భయపడకండి. ప్రమాదం ఒక్క అడుగు దూరంలో ఉన్నా నేనున్నాను కదా, మిమ్మల్ని ప్రమాదపు టంచుల నుంచి కూడా కాపాడడానికి. చావు అనేది మీకు ఒక్క ఇంచు దగ్గరలో ఉన్నా నేనున్నాను కదా, మిమ్మల్ని మరణాపాయాల నుండి తప్పించడానికి. దేవుడిచ్చే భరోసా ఎంతకన్నా ఏంటండి? దావీదును పట్టుకోవడానికి సౌలు ఎంత దగ్గరకు వచ్చాడు చూడండి. ఎంత దగ్గరలో ఉన్నప్పుడు బహుశా దావీదు మనసులో అనుకొని ఉంటాడు, అయిపోయింది ఇంకంతా, ఇక ఒక్క అడుగు దూరంలో మరణం పొంచి ఉంది, ఇక నా జీవితం అయిపోయింది. అందుకనే 34వ కీర్తన 4వ వచనంలో రాశాడు, దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నా ప్రార్థనను ఆలకించితివి, నా భయములన్నింటినీ తొలగించితివి అని. ఒక్క అడుగు దూరంలో పట్టుకోవడానికి చెయ్యెత్తితే దావీదు అందుతాడు. అంత దగ్గరలో ఉన్న దావీదుని దేవుడు సౌలు మహారాజు వదిలేసేటట్లు చేశాడు. ప్రియులారా,
అలాంటి అంచుల నుండి తప్పించిన దేవుడు నీ ప్రమాదపు అంచుల నుండి తప్పించలేడా? ఈరోజు ఏ భయంతో, ఏ భయాన్ని గుండెల్లో పెట్టుకొని నీవు ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ప్రతి భయం నుండి నువ్వు ఏ అంచుల్లో ఉండి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడికి ఒక్క క్షణం చాలు, ఒక్క అంగుళం దూరంలో నువ్వు ఉంటే చాలు, దేవుడు ప్రతి ప్రమాదాన్ని నీ నుండి తప్పిస్తాడు. దావీదు తన జీవితంలో ఆ కొండకు పెట్టిన పేరు సెలహమ్మెలెకోతు. ఇది దేవుడే నా భయాన్ని విముక్తి చేసిన శిలా పర్వతము అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క అడుగు దూరంలో సౌలును వెనక్కి పంపిన దేవుడు, ఒక్క అడుగు దూరంలో నుండి మరణాన్ని తప్పించిన దేవుడు నీ భయాందోళన నుండి నిన్ను తప్పించలేడా? శత్రువైన సౌలు దావీదు దగ్గరికి వస్తే శత్రువుని ఒక్క అడుగు దూరంలో నుండి వెనక్కి తిప్పిన దేవుడు. నీకున్న శత్రువులు ఎవరో, నీ పేరును చెడగొడదామని నీ జీవితంలో దగ్గరగా వచ్చిన వారిని ఆ సెలహమ్మలెకోతు అనే దేవుణ్ణి ప్రార్థించి నువ్వు కూడా నీ మీద కుట్రలు కుతంత్రాలు పన్నడానికి వచ్చిన వారు ఎంత దగ్గరగా నీకు వచ్చినా ఒక్క అంగుళం దూరంలో వారు ఉంటుండగా దేవుడు వారిని తిరిగి వెనక్కి పంపించగలరు. ఏ దుష్టుడు నీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేశాడో ఆల్రెడీ, సెలహమ్మెలెకోతు అనే దేవుణ్ణి ప్రార్థన చేయు, తప్పనిసరిగా దేవుడు ఆ దుష్ట శక్తులను నీ ఇంటి గుమ్మము నుండి వెనక్కు పారద్రోలుదురుగాక. ఏ దుష్టుడు, ఏ కుట్ర, ఏ కుతంత్రం, ఏ మరణోపాయ సంఘటన, ఏ అనారోగ్యము నీ ఇంటి గుమ్మం దగ్గర కాచుకొని ఉన్నా చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థన చేయాలే కానీ దేవుడు ఒక్క అడుగు దూరములో నుండి, ఒక్క అంగుళము దూరంలో నుండి మన ప్రతి భయాందోళన నుండి మనల్ని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. సెలహమ్మెలెకోతు, ఈ మాట ఇంతకు ముందు విన్నారో లేదో నాకు తెలియదు, చూడండి, చదవండి. సెలహమ్మెలెకోతు అనగా దేవుడే నా భయ విముక్తి శిలా, విభజన పర్వతం అని పేరు పెట్టాడు దావీదు. ఏం విభజించింది? దావీదుని శత్రువైన సౌలు నుండి విభజించిన పర్వతం ఇది. నిన్ను నన్ను దుష్టుల నుండి విభజించేది సెలహమ్మెలెకోతు అనే దేవాది దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఆ భయం, ఆందోళన ఉన్నట్లు వాక్యం బోధిస్తున్న నా జీవితంలో, వాక్యం వింటున్న మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందావమానాలు తరచూ మనల్ని తరుముతూనే ఉంటాయి. అలాంటి సమయంలో మనం అనుకుంటాం, ఈ రోజుతో నా పని అయిపోయింది, ఇక పోరాడిన నాళ్ళు పోరాడాను, తప్పించుకున్న దినాలన్నీ కూడా తప్పించుకున్నాను, ఇక నేను తప్పించుకోలేను, ఇక నేను బ్రతకలేను, ఇక నేను నా జీవితాన్ని ఎదురెదలేను, ఇక నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకునే లోపలనే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు హోరద అనే ప్రాంతంలో నిన్ను తప్పించే దేవుడు ఒకడున్నాడని నమ్ము. ఈ ప్రయాణంలో మనుషుల రూపంలోనైనా, వస్తువుల రూపంలోనైనా, ఇక సైతాను రూపంలోనైనా రకరకాలుగా సైతానుడు నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. జాగ్రత్త, నీకంటూ తప్పించే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. నీ సమస్య ఒక్క అడుగు దూరంలో ఉండి నిన్ను బెదిరిస్తూ ఉన్నా, నీ ఒంటి రోగాలు ఒక్క అడుగు దూరంలో ఉండి మనల్ని బెదిరిస్తూ ఉన్నా, చావు లాంటి సంకట సంక్షోభాలు పరిస్థితులు ఒక్క అంగుళము దూరంలో ఉండి మనల్ని బెదిరిస్తున్నా, వెక్కిరిస్తున్నా, సమస్యలన్నీ మనల్ని తరుముతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడే అని బాధపడకు. సమస్యలన్నీ మనల్ని తరుముతూ, మనల్ని వెక్కిరిస్తూ ఒక అడుగు దూరంలో నుండి మనల్ని సుడిగుండాల్లోనికి నెట్టేస్తూ శాసిస్తూ ఉంటే చివరికి బంధువులే కాదు, చుట్టాలే కాదు, నేను నమ్ముకున్న నా దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడేంటా అని నువ్వు ఎప్పుడూ భావించద్దు. ప్రియులారా, ఎంత కలవరపడ్డావో అంత నెమ్మది పొందేటట్లు నీ జీవితము చుట్టూ కారుమబ్బులు ఎన్ని ఆవహించి ఉన్నను, నీ బ్రతుకెంత చీకటే అని నువ్వు భావిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా?
కారు మబ్బుల్లో నుండి కూడా దీవెనల వర్షాన్ని కురిపించే సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సమస్యల పెను తుఫానులో అయ్యో నా కుటుంబం కొట్టుకుపోతుంది, ఈ సమస్యల సుడిగుండంలో నా బ్రతుకంతా కొట్టుకుపోతుంది అని నువ్వు భావించే ఆ సమయంలో ఆ తుఫానుని చిరుగాలిగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ప్రతి ఒక్కరి జీవితంలో ఆ దేవుడే సెలహమ్మలెకోతు, మన భయ విముక్తి శిల. దావీదు ఆ కొండకు పెట్టిన పేరు సెలహమ్మలెకోతు. ఎందుకంటే ఈ కొండ వద్ద దేవుడు నన్ను నా శత్రువుల నుండి విడిపించాడు, నా భయాలన్నీ కూడా దేవుడు తొలగించాడు, నా భయం నుండి నన్ను విముక్తి చేసే దేవుడు సెలహమ్మలెకోతు అని దావీదు పేరు పెట్టాడు. ఈరోజు నా ప్రార్థన, వాక్యం ఆలకిస్తున్న మీ అందరి కోసం అభిషిక్తుడైనటువంటి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. దావీదును మరణాపాయ సంకట పరిస్థితుల నుంచి కాపాడిన సెలహమ్మలెకోతు దేవుడు మన అపాయాలన్నిటి నుండి మనల్ని కాచి కాపాడుదురుగాక. మీరు పడుతున్న ప్రతి వేదన, ఆవేదన, భయాందోళనల నుండి దేవదేవుడు మీ కుటుంబాలన్నిటి నుండి, భయము నుండి, మీ కుటుంబాలలో ఆవరించి ఉన్నటువంటి కారు మబ్బుల్లాంటి భయాల నుండి దేవుడు విడిపించి ఆ కారు మబ్బుల్లో నుండే దేవదేవుడు దీవెనల వర్షాన్ని మీ గృహమంతయు కురిపించునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, మీ చదువుల్లోనైనా, మీ వ్యాపారంలోనైనా, చేస్తున్న సేవలోనైనా దేవుడే సెలహమ్మలెకోతు. సేవలో ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో బెదిరింపులు ఉంటాయి. సేవ చేస్తున్న మా జీవితంలో బయటకు కొన్ని చెప్పుకోలేం, కానీ ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు, భయం గొలిపే పరిస్థితులు, భయపెట్టే మనుషులు, భయపెట్టే వ్యవస్థలు ఉన్నప్పుడు నా జీవిత అనుభవంలో ఈ మాధ్యమం ద్వారా బయటకు చెప్పుకోలేను. కానీ నరుడన్నవాడు చెయ్యి వదిలిన ప్రతిసారి సెలహమ్మలెకోతు అనే దేవుడు నా చెయ్యి చాలాసార్లు పట్టుకున్నాడు. భయంకరమైనటువంటి వ్యక్తులు, భయంకరమైనటువంటి వ్యవస్థలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఒక అంగుళం దూరంలో ఉంటుండగానే దేవుడు నా భయములన్నీ కూడా తొలగించాడు. ప్రైజ్ ద లార్డ్. నా జీవితంలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో. నువ్వు చదువుకుంటున్న విద్యార్థివా, చదువులలో నీ భయాలేంటో సెలహమ్మలెకోతులో ఉన్న దేవుడితో చెప్పుకో. దేవా, ఈ చదువు నేను చదువుకోలేకపోతున్నాను, ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతానో లేదో భయంగా ఉంది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను గట్టెక్కగలనో లేదో భయంగా ఉంది. సెలహమ్మలెకోతులో ఉన్న దేవుడు ఓ విద్యార్థిగా నీకున్న భయాలన్నిటినీ తొలగించునుగాక. నీవు వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో ఏ భయాలైనా ఉన్నాయా? వ్యాపారములో ఉన్న భయాలన్నిటినీ సెలహమ్మలెకోతులో ఉన్న దేవుడు తొలగించునుగాక. ఒంటిలో ఉన్న ఆరోగ్య విషయంలో ఒకవేళ దిగులు చెందుతున్నావా? నీ కన్న బిడ్డల భవిష్యత్తు విషయంలో భయపడుతూ ఉన్నావా? సెలహమ్మలెకోతులో ఉన్న దేవుడు మౌనంగా ఉండిపోయాడేంటా అని నువ్వు భావించకు. మౌనంగా దేవుడు కూడా ఉండిపోయాడేంటా అని విశ్వాసం కోల్పోవద్దు. నేను చెప్తూ ఉన్నాను కదా, తుఫాను గాలిని కూడా చిరుగాలిగా మార్చగలిగే సమర్థుడు, కారు మబ్బుల్లాంటి సమస్యల మబ్బుల్లో నుండి కూడా దీవెనల వర్షాన్ని కురిపించగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. హోరదా, భయం. ఈ ప్రాంతములో జూబిలీ యాత్రలో ఉన్నటువంటి మీకు నాకు దేవుడు చెప్పే మాట, అసలు జీవితంలో దేనికి భయపడకు, ఎలైనా భయాలన్నీ తొలగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండో విషయం, దేనికి భయపడద్దు అని చెప్పిన దేవుడు దేవుడికే భయపడు అని చెప్తున్నాడు. చూడండి, మనం దేనికి భయపడక్కర్లేదు, కానీ దేవుడికి మాత్రమే భయపడాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 12-13 వచనాలు మళ్ళీ చదువుకుందాం. మీరు ఈ ప్రజల పన్నాగములతో చేతులు కలుపవద్దు, వారు భయపడు దానికి మీరు భయపడవలదు. సైన్యములకు అధిపతియును ప్రభుడునైన నన్ను మీరు పవిత్రముగా భావింపవలెను, నన్ను చూచి మీరు భయపడవలెను.
నన్ను చూచి మీరు భయపడవలెను. అనగా సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. హోరదా, భయం. నంబర్ 1, దేనికి భయపడద్దు. ఎందుకంటే మనకు సెలహమ్మలెకోతు అనే దేవుడు ఒక్క అంగుళం దగ్గరలో నుండి ప్రతి ప్రమాదం నుండి మనల్ని తప్పిస్తాడు. ప్రతి మరణాపాయకరమైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు దేవుడు. ప్రమాదపు అంచుల్లో ఉన్న, ఓటమి అంచుల్లోనున్న, సెలహమ్మలెకోతులో ఉన్న దేవుడు నీకుండగా నువ్వు దేనికి భయపడద్దు. హోరదా. రెండోది, దేనికి భయపడని మనం దేవుడికి మాత్రం భయపడదాం. దేవుడికి మాత్రం భయపడదాం. ఏంటా భయం? దేవా, నా చూపు, నా మాట, నా ఆలోచన అపవిత్రం కాకూడదయ్యా. దేనికి భయపడాలో తెలుసా? దేవా, నేను చూపు ద్వారా పాపము చేసి నీకెక్కడ దూరం అయిపోతానో ప్రభువా. నా వినికిడి ద్వారా నీకు పాపం చేసి నేను నీకెక్కడ దూరం అయిపోతానో ప్రభువా. నా చెడు ఆలోచనల ద్వారా నీకు ద్రోహం చేసి నీకెక్కడ దూరం అయిపోతానో ప్రభువా. అందుకనే దివ్య ప్రసాదం స్వీకరించిన తరువాత పునీత ఇన్యాసి వారు చేసిన ప్రార్థనలో మనమందరము మౌనంగా చెప్తాం. ఏమని? ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చెయ్యకండి ప్రభువా. నేను నీకు దూరముగా పోయేటట్లు చెయ్యకండి ప్రభువా. Lord, help me that I may not get separated from you. Never allow me to be separated from you, Lord. This should be our humble and silent prayer before the Eucharistic Lord every day. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఎప్పుడు దేవునికి భయపడుతూ ఉండాలి. దేవా, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడు అయిన నీ స్థాయికి నేను ఎప్పుడు ఎదుగుతానో ప్రభువా అనేటువంటి భావనతో మనం జీవించాలి. లోకపరమైనటువంటి చింతలు, భయాలు, ఆందోళనలు వదిలేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు ఉండాల్సిన భయం ఏంటో తెలుసా? నేను ఇలాంటి చెడు మాటలు, బూతు మాటలు, అబద్ధాలు మాట్లాడితే పరలోకానికి వెళ్ళగలనా, పరలోకానికి వెళ్ళలేనేమో ఇలాంటి చెడు మాటలు మాట్లాడుతూ అనే భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇలాంటి చెడు ఆలోచనలు ఆలోచిస్తే నేను పరలోకానికి వెళ్ళలేనేమో అనే భయం ఉండాలి. ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తూ, అవినీతి, అధర్మం, అన్యాయకరమైన పనులు చేస్తూ ఉంటే నేను పరలోకానికి చేరుకోలేనేమో, దేవుడికి దూరం అయిపోతానేమో అనే భయంతో మనం బ్రతకాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొన్న మధ్య ఒక వ్యక్తి కలిశాడు. ఒక అబ్బాయి చాలా దిగులుగా, ఆందోళనతో ఉన్నాడు. ఎందుకయ్యా ఎంత ఆందోళనతో ఉన్నావు అని అడిగితే, ఏం లేదు ఫాదర్, అమెరికా దేశానికి వెళ్ళాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకున్న ఒక ఆశ. హైదరాబాద్ వెళ్ళాను, వీసా కోసం అప్లై చేసుకున్నాను, కానీ వీసా రిజెక్ట్ అయిపోయింది. అమెరికా దేశానికి వెళ్ళాలి అని అనుకున్న నా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి అని చాలా దిగులుతో, కృంగుబాటుతో ఉన్నాడు. అమెరికా దేశానికి వీసా వస్తుందో రాదో అనే భయంతో ఉన్నాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయింది. రెండోసారి ప్రయత్నంలోనైనా అమెరికా దేశానికి వెళ్ళడానికి వీసా వస్తుందో రాదో అనే భయం నన్ను వెంటాడుతుంది ఫాదర్ అని చెప్పడానికి వచ్చాడు. ఆ అబ్బాయికి ప్రార్థన చేసి ఒక మాట అన్నాను, అమెరికా దేశానికి వెళ్ళడానికే వీసా వస్తుందో రాదో అని ఎంత భయపడిపోతున్నావు కదా, నేను చెప్పబోయే మాట మీకు అర్థమవుతుంది కదా. మరి పరలోకం చేరగలనా లేదా అనే భయం ఎప్పుడైనా నీకుందా? పరలోకానికి, అరే ఈరోజు పరలోకం మాట ఎందుకండి, ఈరోజు సండే, ఆదివారం ఆరాధనకు వెళ్ళలేకపోయానే అని ఎప్పుడైనా దిగులు చెందేవా? ఆదివారం నాడు సమయానికి దివ్య బలి పూజకు వెళ్ళలేకపోయానే అని ఎప్పుడైనా భయపడ్డావా? అమెరికా దేశానికి వీసా వస్తుందో లేదో అని భయం ఉంది, ఓకే, కానీ పరలోకానికి వెళ్తానో లేదో ఇలాంటి పాడు చూపులు, పాడు ఆలోచనలు, పాడు మాటలు మాట్లాడుతూ, ఇలాంటి చెడు పనులు చేస్తూ అసలు పరలోకానికి వెళ్తానో లేదో అలాంటి భయం కలిగి మనం జీవించాలి. దేవుడికే మనం భయపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనము.
దేవుని పట్ల భయభక్తులు కలవాడు సుఖము బడియును, గుండె రాయి చేసుకునివాడు నాశనమగును. చూసారా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు ఏం పొందుతాడంట? సుఖములు బడుస్తాడు. మనం భయపడాల్సింది ఈ లోకములో ఉన్న వాటికి, లోకములో ఉన్న భయాలకు, చింతలకు కాదు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి, అయ్యో ఈరోజు ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళలేదే, వెళ్ళాలి అనే దేవుడి మీద భయభక్తి ఉండాలి. ఈరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చెయ్యాలి అనే భయభక్తి కలిగి ఉండాలి. ఈరోజు జపదండ నేను చెప్పలేదే, చెప్పకుండా ఎలా పడుకుంటాననే భయం కలిగి జీవించాలి. ఇది మనకు ఉండాల్సిన భయం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14వ వచనము, 25:14 వచనము. ప్రభువునకు భయపడువారు అతనికి సన్నిహితులగుదురు. ఎంత చక్కటి మాట. దేనికి భయపడద్దని చెప్తున్న దేవుడు, దేవునికి మాత్రమే భయపడండి, దేవునికి భయపడేవారు దేవునికి స్నేహితులవుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని పట్ల మనకున్నటువంటి భయం మన ప్రవర్తనలో మార్పు తెస్తుంది. కాలేజీకి వెళ్తావు, స్కూల్కి వెళ్తావు, అక్కడ టీచర్ గారి యొక్క కన్ను గప్పి నువ్వు చెడు చూపులు చూసినా, లేకపోతే చదవాల్సిన చోట చదువుకోకుండా సినిమాలని, షికార్లని, షాపింగ్లని, బీచ్లకని జులాయిగా తిరుగుతూ ఉంటే నీ గుండెల్లో బయలుదేరాల్సిన భయం ఏంటో తెలుసా? ఇంటి దగ్గర ఉన్న మీ అమ్మా నాన్నలు చూసినా చూడకపోయినా, క్లాస్ రూమ్లో ఉన్న ప్రొఫెసర్ కానీ టీచర్ గారు కానీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నా దేవుడు ఒకడున్నాడు, ఆయన సీసీ కెమెరాలో నేను చిక్కుకుంటూ ఉంటాను, ఆయన నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు అనేటువంటి భయం నీలో ఉంటే నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అంతేగాని జీతం ఇచ్చే యజమాని ఉన్నాడా లేడా, చూస్తున్నాడా లేదా అని యజమాని కన్ను గప్పి, యజమాని కన్ను నుండి తప్పించుకోవచ్చు, పాఠాలు చెప్పే టీచర్ నుండి తప్పించుకోవచ్చు, సంఘంలో ఉన్న గురువు నుండి విశ్వాసులు తప్పించుకోవచ్చు, కానీ దేవుడు కన్ను గప్పగలమా మనం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తాను. మీరైనా నేనైనా బ్రతకాలి కాబట్టి మనుషుల ముందు నటిస్తూ బ్రతుకుతాం. సాధారణంగా మనుషుల ముందు నటిస్తూ బ్రతుకుతారు. ఎందుకు? అలా బ్రతకకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఉన్న మంచి పేరు పోతుందేమోనని. ప్రియులారా, మనుషులకు భయపడితే నిత్యము వేషధారిగానే మిగిలిపోతావు. మనం భయపడాల్సింది మనుషులకు కాదు. పేతురు ఖరాఖండిగా చెప్పాడండి, మేము మీకు భయపడవలనా దేవుడికి భయపడవలనా అన్నాడు. మనుషులకు భయపడితే రోజు ఏదో వేషం వేసుకుంటూనే బ్రతకాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడు. మనుషులకు భయపడితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా నటించాల్సి వస్తుంది, వేషం చేయాల్సి వస్తుంది. ప్రియులారా, మనం భయపడాల్సింది నరమాతృనికి కాదు, దేవుడికి భయపడు వారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడికి భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ కొడుకు తన తండ్రి గురించి ఏం చెప్తున్నాడో విందామండి. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనము. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనము. మా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకు భయపడిన దేవుడు నాకు తోడ్పడకున్నా నీవు నన్ను వట్టి చేతులతో పంపిడివాడవే. దేవుడు నా కాయ కష్టమును నా బాధలను చూచి గత రాత్రి నిన్ను మందలించెను అనెను. ప్రియులారా, ఈ మాటలు ఎవరన్నారు అనుకుంటున్నారు? యాకోబు లాబానుతో చెప్తున్న మాటలు. యాకోబు లాబానుతో చెప్తున్న మాటలు. ఎవరి లాబాను? మోసగాళ్ళకే మోసగాడు. ఇలాంటి మోసగాడైన లాబాను దగ్గర యాకోబు 20 సంవత్సరాల పాటు పనిచేశాడు. 20 సంవత్సరాల పాటు ఇలాంటి మోసగాడైన లాబాను దగ్గర బ్రతుకినా కూడా యాకోబు తన తండ్రి గురించి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చూశాడు తన తండ్రి అయిన ఇస్సాకును.
తన తండ్రి అయిన ఇస్సాకు గురించి లాబాను ముందు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడంటే, నా తండ్రి ఎలాంటి వాడో తెలుసా? ఇస్సాకు భయపడిన దేవుడు, అంటే దేవుడికి భయపడిన వాడు నా తండ్రి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక తండ్రి పట్ల కొడుకు సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. నా తండ్రి ఆస్తిమంతుడో శ్రీమంతుడో సిరిమంతుడో అని చెప్పుకోలేదు యాకోబు. నా తండ్రి ఇస్సాకు దేవుడికి భయపడినవాడు. ప్రియులారా, తల్లిదండ్రులారా, చేతులు జోడించి మిమ్మల్ని ఒక మాట అడగనా? తల్లిదండ్రులైన మీ గురించి మీ బిడ్డలు ఏ సాక్ష్యం చెప్పగలరు ఈరోజు? తండ్రి అయిన ఇస్సాకు గురించి యాకోబు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా నాన్న దేవుడంటే భయపడతాడు, దేవుడు పట్ల భయభక్తులు కలిగిన వాడు మా తండ్రి అని చెప్పాడు. ఈరోజు ఒకవేళ చాలామంది పిల్లల సాక్ష్యం, మా నాన్న మంచోడే కానీ మా నాన్న కోపం ఎక్కువ అని చెప్తున్నారేమో, మా నాన్న మంచోడే కానీ తాగుతాడు అని చెప్తున్నారేమో, మా నాన్న మంచోడే కానీ తిరుగుబోతాడు అని ఒకవేళ నీ పిల్లలే గనక ఆ సాక్ష్యం చెప్తే, ఒక కుటుంబంలో పిల్లలు చెప్తున్న సాక్ష్యం అండి. ఆ తల్లిదండ్రులిద్దరికీ 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి చిన్నవాడు, 3 అమ్మాయిలు కూడా సరాసరి ఇంచుమించుగా పెళ్ళిడికి వచ్చినటువంటి వయసు 25, 26 ఆ సంవత్సరాల మధ్యలో ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అమ్మా నాన్నలు మేము పెళ్ళిడికి వచ్చేసాం, మాకు చక్కటి సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సినటువంటి ఈ వయసులో ఇంకా మా అమ్మా నాన్న కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. మా అమ్మా నాన్న కయ్యాలాడుకుంటూ వీధుల్లోకి వచ్చేసి దుర్భాషలాడుతూ కయ్యాలాడుకుంటూ ఉంటుంటే, ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని మా అమ్మా నాన్నలు కయ్యాలాడుతూ ఉంటే వాళ్ళను చూసి మాకు సంబంధాలు మాట్లాడడానికి ఎవరొస్తారు ఫాదర్? ప్రియులకు దేవుని బిడ్డలారా, మాకు పెళ్ళీడు వచ్చిన ఈ వయసులోనూ మా అమ్మ ఇలాగా, మా నాన్న ఇలా ఉన్నారని ఒకవేళ పిల్లలు గనక నీ గురించి ఇలాంటి సాక్ష్యం చెబితే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదో పెద్దవాళ్ళు మిమ్మల్ని తల్లిదండ్రులను ఏదో అన్నానని మీరు ఫీల్ అయిపోకండి. నేను చెప్తున్న మాట ఏంటంటే, దేనికి భయపడవద్దు. మనకు ఉండాల్సిన భయం ఏంటో తెలుసా? దేవుడంటే భయం ఉంటే. ఇస్సాకు మా నాన్నకు దేవుడంటే భయం, అందుకే ఇస్సాకు పట్టిందల్లా బంగారమే. ప్రియులారా, దేవుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి ఇస్సాకు కొడుకు యాకోబు ఎక్కడ బతికాడు? 20 సంవత్సరాలు. చెప్పండి ఎక్కడ బతికాడు? మోసగాడైన లాబాను దగ్గర బతికాడు. ఒక మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. పెద్దవాళ్ళంగా తల్లిదండ్రులంగా మనమెందుకు దేవుడి పట్ల భయభక్తులతో బతకాలో తెలుసా? ఇస్సాకు ఒక తండ్రిగా దేవుడి పట్ల భయభక్తులతో బ్రతికాడు కాబట్టి తన కొడుకైన యాకోబు మోసగాడైన లాబాను వద్ద 20 సంవత్సరాలు బతకాల్సి వచ్చినా సిరి సంపదలతో తొలతూగాడు, గొప్ప సంపన్నుడుగా ఎదగగలిగాడు. ఈరోజు నా ప్రార్థన ఏంటో తెలుసా? ఒక తల్లిగా తండ్రిగా నీవు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు అనేవాడు ఉన్నాడు, చూసుకుంటాడులే అని దేవుడి మీద భయభక్తులతో నీవు జీవించు. నీవు చేసే పుణ్యం వలన నీ పిల్లలు లాబాను లాంటి మోసగాళ్ళ మధ్య బతకాల్సి వచ్చినా, లాబాను లాంటి మోసగాళ్ళైనటువంటి కంపెనీలో ఆఫీసులో పనిచేయాల్సి వచ్చిన మోసగాళ్ళ మధ్య కూడా దేవుడు నీ బిడ్డలను వృద్ధిలోనికి తీసుకురాగలుగుతాడు, ఆశీర్వదించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హోరదా అని ఈ ప్రాంతంలో దేవుడు చెప్పే మాట. హోరదా అంటే భయం. దేనికి భయపడకు. చూస్తున్నారుగా, ప్రయాణంలో భయం ఎందుకు? దేవుడు అంటున్నాడు, భయపడకు. 1 అడుగు దూరంలో నుండైనా నేను నీవన్ని ప్రమాదాల నుండి నిన్ను గట్టెక్కిస్తాను, నిన్ను రక్షిస్తాను. నువ్వు భయపు టంచుల్లో ఉన్న సెలహమ్మెలకోతు, ఆ పదం మర్చిపోకండి.
పలకడానికి ఇబ్బందిగా ఉంటే ప్రాక్టీస్ చేయండి. సెలహమ్మెలెకోతు అంటే నా భయాలన్నిటి నుండి నన్ను విముక్తి చేసే నా దేవుడు అని అర్థం. దేనికి భయపడకు. భయపడాల్సి వస్తే దేవుడికి మాత్రమే భయపడు. అలా దేవుడికి భయపడితే ఇస్సాకులాగా నీ బిడ్డలని, లాబాను లాంటి మోసకరమైన సమాజంలో నీ బిడ్డలు వ్యాపారం చేస్తున్నా, నీ బిడ్డలు చదువులు చదువుకుంటున్నా, నీ బిడ్డలు ఉద్యోగాలు చేస్తుంటున్నా, లాబాను లాంటి మోసకరమైన ప్రజల మధ్య కూడా యాకోబును దీవించిన దేవుడు నీ బిడ్డలను సమృద్ధిగా దీవించుదురుగాక. ఇక మూడోది, దేనికి భయపడద్దు, దేవునికే భయపడు. ఫైనల్గా మూడోది, సైతాన్ను భయపెట్టు. దేనికి భయపడవు, దేవునికే భయపడు. మూడోది మనం చేయాల్సింది ఏంటంటే సైతాన్ని భయపెట్టే వాళ్ళముగా ఉండాలి. సైతాన్ను చూసి భయపడిపోయే వారముగా కాదు. ఇందాక చెప్పానే స్టార్టింగ్లో, ఒక పిరికి బంద బ్యాచ్ ఉంటుంది ఎప్పుడు, భయపడిపోయి భయపెట్టే బ్యాచ్. వాళ్ళు ఏంటంటే చీకటంటే భయం, నల్లపిల్లంటే భయం, అమావాస్య అంటే భయం. ఆ చీకట్లో ఏది ఊగినా ఏది తిరిగినా ఇంకా ఏదేదో కట్టుకథలు అల్లేస్తూ ఉంటారు. ప్రియులారా, సైతాన్ను భయపెట్టే వాళ్ళముగా ఉండాలి. మన పేరెత్తితే సైతానుడు గడగడ వణికిపోవాలి. మనం ఎవరం? క్రైస్తవులం. క్రీస్తు పేరెత్తితే సైతానుడు గడగడ వణికిపోయాడు. క్రైస్తవుడు వణికిపోయేవాడిగా ఉండకూడదు, వణికించేవాడిగా ఉండాలి. భయపడిపోయేవాడిగా ఉండకూడదు. సైతాన్ను గడగడలాడించి వణికించి భయపెట్టేవాడిగా మారాలి. మన జీవిత ప్రయాణంలో హోరదా అంటే దేనికి భయపడకు, దేవునికి మాత్రమే భయపడు, సైతాన్ను భయపెట్టు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఏ నరుడు మిమ్మెదిరింపజాలడు, ప్రభువు మాట ఇచ్చినట్లే మీరు వెళ్ళిన తావులెందల్లా ప్రజలు మిమ్ము చూచి భయపడుదురు. అంటే ఈ మాటకు అర్థం, మిమ్మల్ని ఎవ్వరూ ఎదిరింపజాలరు. మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ త్రోవలందల్లా ప్రజలు మిమ్ము చూచి భయపడాలి, కంపించిపోవాలి. ప్రజలంటే సైతాను పక్షాన ఉన్నటువంటి ప్రజలు అని అర్థం. ప్రియులారా, ముచ్చటగా 3 మాటల్లో నేను ఈ అంశాన్ని ముగిస్తాను. సైతాన్ను భయపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఎంతవరకు సైతాను చేత భయపడిపోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు మన యాత్రలో, మన ప్రయాణంలో సైతాన్ను భయపెట్టాలంటే మనం ఏం చేయాలి? 3 మాటలు చెప్తాను. సమూవేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం నుండి కొన్ని మాటలు. సమూవేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మున్ముందుగా 12వ వచనము. యావే సౌలును విడనాడి దావీదునకు తోడయ్యను, అందుచే అతడు దావీదును చూచి భయపడజొచ్చెను. సైతానుగాడిని గడగడ వణికించాలంటే, సైతాన్ను భయపెట్టాలంటే నంబర్ 1, దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉండాలి. మనం ఎప్పుడూ దేవుడితోనే ఉండాలి. దావీదు అంట మామూలుగా చూడండి, ఇంతవరకు దావీదు సౌలు మహారాజును చూసి వణికిపోయేవాడు, భయపడిపోయేవాడు. ఎందుకంటే ఆయన రాజుగారు. మరి దావీదు ఎవరు? ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరి, గొర్రెల మందలు మేపుకునేవాడు. అందుకనే అమ్మో రాజుగారు రాజుగారు అని వణికిపోయేవాడు. వాక్యం విన్నాం, ఎప్పుడైతే యావే దేవుడు సౌలు రాజును విడనాడి దావీదుకు తోడయ్యాడో సీన్ రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే యావే దేవుడు దావీదుకు తోడయ్యాడో దావీదును చూచి సౌలు వణకడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? సౌలు రాజు చుట్టూ సైన్యం ఉంటే దావీదు చుట్టూ ఎవరున్నారో తెలుసా? సైన్యం కాదు, సైనికులు కాదు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
ఎంత విచిత్రం అండి! ఒక గొర్రెల కాపరిని చూసి రాజు భయపడిపోవడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆ గొర్రెలు మేపుకునేవాడిని చూసి మహారాజు వణికిపోవడం ఏంటి? కారణం ఏంటంటే ఈ రాజు చుట్టూ సైన్యం ఉన్నారు, మనుషులు ఉన్నారు. కానీ గొర్రెల కాపరి అయిన దావీదు చుట్టూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక మాట, దేవుడు నీ తోడుగా ఉన్నాడని సైతానుకు తెలిస్తే దావీదును చూచి సౌలు గడగడ వణికిపోయినట్లుగా నిన్ను నన్ను చూసి సైతానుడు గడగడ వణికిపోవలసిందే. అందుకే కదా మనము గౌరవించే మన అమ్మ, మన ప్రియ మరియ తల్లి గబ్రియేలు దేవదూత ఆమెతో ఏం చెప్పారు మంగళవార్తలో? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు. దేవుడు నీకు తోడుగా ఉన్నారన్న ఈ మాట వినగానే సైతానుడు గడగడ 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 వణుక్కుంటూ ఆమె పాదాల చెంతకు వచ్చి ఫట్మన్ నలిగిపోయింది. దేవుడు మనతో ఉన్నాడు అని తెలిస్తే చాలు, సైతాన్ను మనం కొట్టక్కర్లే, అదే వచ్చి పడిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఎంత బలహీనులమైన ఆ బలవంతుడైన దేవుడు మన తోడుంటే చాలు. నువ్వెందులో బలహీనుడువైనా, బలహీనురాలువైనా, నీ వ్యాపారంలో బలహీనుడువైనా, నీ చదువుల్లో బలహీనురాలువైనా, నీ యొక్క మరి కుటుంబ మర్యాద విషయంలో బలహీనుడువైనా, ఇతరులాగా ఉన్నటువంటి అవకాశాలు వనరుల విషయంలో బలహీనురాలువైనా, బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు, నీ పక్కన ఉంటే చాలు, రాజులు సైన్యాలు కూడా నిన్ను చూచి వణికిపోతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతాన్ను మనం భయపెట్టాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఇమ్మానుయేలు అనగా మనతోనే ఉన్న దేవుడు. దేవుడు మనతోనే ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ఆయనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే నిన్నెవరైనా ఏదైనా అనాలన్నా, నిన్నెవరైనా ఏదైనా చెయ్యాలన్నా భయపడాలి. ఇది మొదటిది. సైతాన్ని ఎప్పుడు భయపెట్టగలం? సైతాను శక్తులను ఎప్పుడు భయపెట్టగలం? ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో బోల్డ్ మంది వచ్చి బోల్డ్ చెప్తారు, కడుపు నొప్పి వచ్చిందా, కాళ్ళకు నల్లతాడు కట్టు, దిష్టి తగులు ఉంటుంది, అందుకే కడుపు నొప్పి వచ్చింది నీకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో మనం ఏం మాట్లాడుకున్నాం? వారు భయపడు దానికి మీరు భయపడవద్దు. మనం భయపడే వారముగా ఉండకూడదు, భయపెట్టే వాళ్ళముగా ఉండాలి. కడుపు నొప్పి రాగానే నువ్వేమనుకోవాలో తెలుసా? ఒకవైపు నల్లతాడు చూపిస్తారు, ఇంకోవైపు పరిశుద్ధ తీర్థ జలాలు ఉంటాయి. వెంటనే దేవుని ప్రార్థన చేసుకుని తీర్థ జలాలు జల్లుకో. లేకపోతే సిలువ ముందు దేవుణ్ణి ఆరాధించు. ఫౌస్టీనమ్మ ప్రార్థించింది. తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేసింది. ఒకరోజు రాత్రి కాన్వెంట్లో ఆ గేట్ కీపర్గా అక్కడ పనిచేస్తూ ఉంటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఒక నల్ల వేట కుక్కల గుంపు ఆవిడ మీదకు వస్తున్నట్లుగా దర్శనంలో చూసింది. ప్రభువా, నాకెందుకు ఈ కడుపు నొప్పి వచ్చావనగానే దివ్య కారుణ్య ప్రభు ఆమెతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఫౌస్టీనా, ఈ కడుపు నొప్పి ఎంతోమంది అబార్షన్స్ చేయించుకుంటున్నారు, వాళ్ళ కోసం ఎందుకు సమర్పించకూడదు? ఎంతోమంది ప్రసవ వేదన పడుతున్నారు, వాళ్ళ కోసం ఎందుకు సమర్పించకూడదు? ఎంతోమంది చావు బతుకుల మధ్య ఉన్నారు, వారి కోసం ఎందుకు నీ కడుపు నొప్పి సమర్పించకూడదు అని ప్రభు చెప్పగానే అక్కడే మోకరించి ఆ రాత్రంతయు తన నొప్పిని కూడా మరిచి దేవునికి సమర్పించి ప్రభు ఎవరి గురించి ప్రార్థించమన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థించగా తెల్లారితే ఆమె కడుపు నొప్పి మాయం. ఎవరెవరి కోసమైతే ప్రార్థన చేసిందో వాళ్ళందరికీ సుఖప్రసవాలు జరిగినట్లుగా ఆమె రాసుకున్న డైరీలో మనం చదువుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, లోకం రకరకాలుగా భయపెడుతూ ఉంటుంది. సైతానుడు మనల్ని రకరకాలుగా భయపెడుతూ ఉంటాడు. ఏవో దుష్టశక్తులు నిన్ను ఆవహించాయి, ఎవరో ఏదో చెడు చేశారు, ఎవరో నీ మీద మాంత్రిక శక్తులు ప్రయోగించారు, ఎవరో నీ ఇంటి ముందు మిరపకాయలు నిమ్మకాయలు పడేశారు,
ఇలాగా సైతానుడు నిన్ను రకరకాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు ఆఫీసులో ఎక్కడైనా నువ్వు పని చేస్తున్న చోట, ఇదిగో బాసు నిన్ను ఇలాగన్నాడు, రేపో మాపో నీకు షోకాజ్ నోటీస్ ఇస్తాడు, లేకపోతే రేపో మాపో నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు. ఇలా రకరకాల భయం గొలిపే మాటలు నీ చుట్టూ ఉన్న ఒక బ్యాచ్ నీకెప్పుడు భయపెడుతూనే ఉంటారు. నువ్వేం చేయాలో తెలుసా? భయపడిపోకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మీ చుట్టూ సైన్యమే ఉంది, నా చుట్టూ సైన్యములకు అధిపతి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు అని నువ్వు అన్నప్పుడు సైతానుడు గడగడ వణికిపోతాడు. ఇక నంబర్ 2, నీలో ఏం చూసి సైతానుడు వణికిపోతాడో మళ్ళీ అక్కడే దావీదు సౌలు మధ్య చూద్దామా? 1 సమూవేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము, ఈసారి 15వ వచనము. కానీ దావీదు విజయవంతుడగుట చూచి సౌలు మరింత భయపడెను. ఇందాకలు ఉత్తి భయపడ్డాడంతే, దేవుడు తోడుగా ఉండడు చూచి సౌలు భయపడెను అనుంది. ఇక్కడ దావీదు విజయవంతుడగుట చూచి సౌలు మరింత భయపడ్డాడు. భయం పెరిగింది సైతానుగాడికి. ఎప్పుడు? మనము విజయవంతులగుట సైతానుగాడు చూడాలి. ఎందులో విజయం పొందాలి? బుద్ధి. మన బుద్ధిలో, మన న్యాయములో, ధర్మములో, పరిశుద్ధతలో విజయాన్ని పొందాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సుబుద్ధి కలిగి ఉంటే, నీలో ఉన్న సుబుద్ధిని చూసి సైతానుడు మరింత భయపడతాడు. సుబుద్ధి, స్వప్నాతి బుద్ధి కాదు, సుబుద్ధి, మంచి బుద్ధి. మనలో ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని చూసి సైతానుడు మరింత భయపడిపోతాడు. దావీదులో ఉన్న విజయాన్ని, సుబుద్ధిని చూసి సౌలు మరింత భయపడ్డాడు. ప్రియులారా, బాబిలోను దేశంలో దానియేలు యొక్క మంచి వ్యక్తిత్వాన్ని, దానియేలు యొక్క సుబుద్ధిని, దానియేలు యొక్క వ్యక్తిత్వాన్ని చూసి బెల్షస్సర్ రాజు, నెబుకద్నెజర్ రాజు భయపడిపోయారు. ఈరోజు నా ప్రార్థన, మనము సైతాన్ను భయపెట్టాలి అంటే నంబర్ 1, దేవుడు మన తోడుగా ఉండాలి, మనము దేవుడితో ఉండాలి. నంబర్ 2, మనము మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళమై ఉండాలి. ఎక్కడ మాట అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ మాట ఇక్కడికి తీసుకెళ్ళి, ఏ ఎండకా గొడుగు పట్టి, ఏ ముద్దకాడ ఆ మాట మాట్లాడి, తిన్నింటి వాసాలే లెక్క పెట్టే టైపులో ఎట్లాంటి సొప్పనాతి బుద్ధి కలిగి ఉంటే సైతానుడు నిన్ను చూసి వణికిపోవడం కాదు, నిన్నే బెదరగొడతాడు, వణకగొడతాడు. అలా కాకుండా దావీదులో ఉన్న మంచి బుద్ధి, మంచి వ్యక్తిత్వం. ఏంటి దావీదులో ఉన్న మంచి వ్యక్తిత్వం చెప్పనా? సౌలు చంపుతున్నాడని తెలిసిన ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా అతడికి దయ్యం పట్టిందయ్యా, నీవు అందంగా ఆ సితారా ఆ తంత్రి వాద్యం మీటి మా రాజుగారికి నిద్ర పట్టేటట్లు చెయ్యవా అంటే, శత్రువని తెలిసినా వాయిద్యం మీటి శత్రువుకి నిద్ర పట్టేటట్లు చేసిన మంచి బుద్ధి కలిగినటువంటి వాడు దావీదు. ఇలాంటి వ్యక్తిత్వం మనమంటే గిట్టన వాళ్ళు చాలామంది ఉంటారుగా. మన కుటుంబంలోనైనా, మన వీధిలోనైనా మనకు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్లకు కూడా, శత్రువులకు కూడా, నిన్ను ద్వేషించు వారికి కూడా నీవు మేలు చేయగలగవా? ప్రభు అన్నారు, నిన్ను ప్రేమించు వారికి మాత్రమే నీవు మేలు చేసినచో అందులో నీ ప్రత్యేకత ఏమి? పాపులకు సైతము అట్లు చేయుటలేదా? అట్లా కాకుండా నిన్ను హింసించు వారికి, నిన్ను ద్వేషించు వారికి నీవు మేలు చెయ్యు. అది కదా నీ సుబుద్ధి, అది కదా నీ వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వం చూస్తే ప్రియులారా, సైతానుడు మరింత వణికిపోతాడు. ఇక సైతాను వణికించే 3వ మంత్రం ఏంటో చూడండి. సమూవేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 28-29 వచనాలు. యావే దావీదునకు చేదోడు వాదోడుగా ఉండిననియు, మీకాలు అతనిని ప్రేమించననియు సౌలు గ్రహించెను కనుక అతడు దావీదును చూచి మునుపటి కంటే అధికముగా భయపడజొచ్చెను. ఫస్ట్ ఏమో దావీదును చూడగానే భయపడ్డాడు, రెండోసారి మరింత భయపడ్డాడు.
ఇప్పుడు మూడోసారంట మునుపటి కంటే, అంటే ఇందాకల 2 సార్లు కంటే ఇప్పుడు మరింత అధికముగా భయపడజొచ్చెను. ఏం చూసట? ఏం చూసి? దావీదు మీకాలును ప్రేమించుట చూచి. ప్రియులారా, మనలో ఉన్న ప్రేమను చూచి సైతానుడు మునుపటి కంటే మరింత ఎక్కువగా గడగడలాడిపోతాడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో, ప్రేమ ఉన్న చోట సైతానుడు వణికిపోతాడు. నిజానికి సౌలు మహారాజు ఒక ట్రాప్, దీన్నే హనీ ట్రాప్ అంటారు. హనీ ట్రాప్ ఈ మధ్య వాడుతున్నారు కదా, అంటే అందంగా ఉన్న స్త్రీలను ఎర్రవేసి అటుపక్క నుండి కొన్ని రహస్యాలను సేకరించడం హనీ ట్రాప్ అంటారు. ఎలాగే కన్న తండ్రి అయిన సౌలు తన కన్న కూతుర్నే దావీదుకు ఎర్రవేశాడు, వలవేశాడు. ఒక ట్రాప్ అన్నమాట. ఎలాగా? తన సొంత కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినట్లుగా నటించి ట్రాప్ చేసి కట్న కానుకల కింద ఫిలిస్తీయుల యొక్క చర్మాలను, ఒక 100 చర్మాలను అడిగాడు. సౌలు యొక్క కుట్ర ఏంటంటే, ఫిలిస్తీయుల దగ్గరకు దాడి చేయడానికి ఒకవేళ దావీదు వెళ్తే, ఆల్రెడీ దావీదంటే ఒళ్ళు మండిపోయి ఉన్నారు ఫిలిస్తీయులు. ఎందుకు? వాళ్ళ గొలియాతును చంపేశాడు కదా దావీదు. ఎలాగూ దావీదు వెళ్తాడు ఈ 100 చర్మాలు ఒలుచుకొని రావడానికి. అప్పుడు దావీదును వాళ్ళే చంపేస్తారని కుట్ర పన్ని ట్రాప్ చేసి కూతుర్నే ఎర్రగా వేసినటువంటి వెర్రివాడు ఈ సౌలు. అయితే జరిగింది ఏంటో తెలుసా? ఏదో ఉత్తినే ప్రేమించే, నటించడానికి ప్రేమించంటే నిజంగా ప్రేమించుకున్నారంటే వీళ్ళిద్దరు. దావీదు మీకాలు నిజంగానే ప్రేమించుకున్నారని తెలిసి సౌలు మునుపటి కంటే మరింత ఎక్కువగా భయపడజొచ్చెను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రేమ ఉన్న చోట సైతానుడు వణుకుపోతాడు. మన కుటుంబంలో ప్రేమాప్యాయతలు చూసి సైతానుడు గడగడ వణుకుపోతాడు. మన సంఘములో, మన విచారణలో ప్రేమాప్యాయతలు, సంఘస్థుల మధ్య, విశ్వాసుల మధ్య, ఉపదేశుల మధ్య, గురువుల మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు చూసి, సంఘములో ఉన్న అనురాగాన్ని చూసి సైతానుడు మరింత వణికిపోతాడు. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు చూసి సైతానుడు వణికిపోతాడు. తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు చూసి, బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు చూసి సైతానుడు మరింత వణికిపోతాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? మరి అలాగైతే మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంది? రోజు ఒకరినొకరు ప్రేమించుకుంటూ భక్తి, గౌరవ మర్యాదలు, సంస్కారం కలిగి ఉన్నారా? లేకపోతే రోజు కయ్యాలు, తగాదాలు, మనస్పర్ధలు, అనుమానాలు, అరుపులు? కొన్ని కుటుంబాల్లోనండి ఉండలేమండి బాబు. కొన్ని కుటుంబాల్లో ఉదయం లేస్తే సాయంత్రం వరకు కేకలు, అరుపులు. ఎందుకు అరుస్తారో, దేనికి అరుస్తారో తెలియదు. ఇంట్లో వాళ్ళ మీద అరుపులు, పక్క వాళ్ళ మీద అరుపులు, వీధంతా అరుపులే, కేకలే. అచ్చోట సైతానుడు తిష్టవేసి ఉంటాడు. అలాంటి చోట సైతానుడు వాళ్ళని భయపెడుతూనే ఉంటాడు. సైతానును భయపెట్టాలి అంటే ప్రేమ ఉన్న చోట ప్రియులకు దేవుని బిడ్డలారా సైతానుడు వణుకుతాడు. ఆగని గొడవల మధ్య సైతానుడు చాలా కంఫర్ట్గా ఉంటాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక పెద్ద ఆయన వచ్చాడంట. వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడంట ఇంట్లో. కాలింగ్ బెల్ కొట్టగానే ఆ ఇంట్లో ఉన్న పనిపిల్ల వచ్చిందంట. పనిపిల్ల రాగానే ఆ పెద్ద ఆయన అడిగాడంట, అమ్మా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే రమ్మనమ్మా అని. లోపలికి వెళ్ళింది పనిపిల్ల. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, పావుగంట అయింది. ఎవరో రావట్లేదు ఇంకా బయటికి. ఈ పెద్ద ఆయన అలా చూస్తున్నారు, ఇంకా ఎవరు రావట్లేదని. పావుగంట అయిన తర్వాత ఆ పనిపిల్ల వచ్చింది. ఏంటమ్మా పావుగంట అయిపోయింది, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటంటే, ఆ పనిపిల్ల ఆ పెద్ద ఆయనతో ఏం చెప్పిందంటే, లోపల మా అయ్యగారు, మా అమ్మగారు దాని గురించే వాగ్వివాదం చేసుకుంటున్నారు. దేని గురించి? ఈ ఇంట్లో పెద్దెవరో,
ఈ ఇంట్లో యజమాయిషి ఎవరిది, ఈ ఇంట్లో ఎవరు గొప్ప అని వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి. ఇప్పటికే పావుగంట అయింది, ఇంకో పావుగంట పట్టేటట్టు ఉంది. ఎందుకైనా మంచిది మీరు రేపో ఎల్లుండో రండి అని చెప్పిందంట పనిపిల్ల. పెద్ద ఆయన వెళ్ళిపోతూ ఆ ఇంటి వైపు ఒకసారి చూస్తే ఆ ఇంటి మీద పెద్ద బోర్డు ఏముందో తెలుసా? యేసుక్రీస్తే ఈ ఇంటికి యజమాని అని రాసుంది. ఇంటి ముందు బోర్డేమో యేసే ఈ ఇంటికి రక్షకుడు. ఏంటి? జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు ఉంది. కానీ లోపల ఏం జరుగుతుందో తెలుసా? నువ్వా నేనా? ఎవరు గొప్ప, ఎవరు పెద్ద? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి వాతావరణం ఉన్న కుటుంబంలో సైతానుడు చాలా కంఫర్ట్గా ఉంటాడు. మన కుటుంబాల్లో ప్రేమ ఉంటే సైతానుడు వణికిపోతాడు. ఈరోజు మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని ప్రేమతో కడుతున్నారా, ద్వేషంతో కడుతున్నారా? దాన్ని బట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి సమస్త భయాలు పోగొట్టే చోటు హోరదా. లెట్ ఎవ్రీవన్ ఎవ్రీ డే రిమైన్ విత్ హిమ్ వేర్ దేర్ ఇస్ నో ఫియర్. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో ఈ 20వ స్థలంలో హోరదా అనే ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలను ఆపి వారికి ఈ జూబిలీ యాత్రలో ఉన్న మనకు దేవుడు నేర్పించే పాఠాలు ఇవే. భయం గుప్పిట్లో బిక్కుమని బ్రతుకుతున్న మనకు యాత్రలో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే ముచ్చటగా 3 మాటలు. నంబర్ 1, నీవు దేనికి భయపడవద్దు. ఏలైనా సెలహమ్మలెకోతు అనే ప్రాంతంలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. 2వది, దేవునికే భయపడు. 3వది, బ్రతుకు దినములన్నీ సాతాన్ను భయపెడుతూ జీవించు. ఈ యాత్రలో, ఈ ప్రయాణములో దేవదేవుడు నిత్యము నీకు తోడై ఉండి నిన్ను నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, హోరదా అనే ప్రాంతములో ఇజ్రాయేలు ప్రజలకు మాకు భయమెందుకు అనే చక్కటి పాఠం నేర్పించినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితంలో మరణపు సంకటపు పరిస్థితులు ఒక అడుగు దూరంలో ఉన్నప్పటికీ కూడా సెలహమ్మలెకోతులో దావీదును ఏ రీతిగా అయితే రక్షించావో అలానే నిన్ను మొరపెట్టగా మా భయాందోళనలన్నీ నీవే తొలగిస్తావనే నమ్మకంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, మాకు, మా కుటుంబానికి, మా బిడ్డల జీవితంలో, మా సంఘములో ఉన్న ప్రతి భయాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా 34వ కీర్తన 4వ వచనంలో వాగ్దానము చేసినట్లుగా నేను మొరపెట్టగా ఆయన నా మొర వినెను, నా భయములన్నింటినీ తొలగించను అన్న వాగ్దానం ప్రకారం దేవా, ఈ ప్రస్తుత సమయంలో ఈరోజు నేను ఏ భయాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. నీ చిత్తమైతే నా భయాలన్నీ తొలగించు. జీవించనన్నాళ్ళు దేవుడివైన నీకు మాత్రమే భయపడి జీవిస్తూ నీకు సన్నిహితులుగా, స్నేహితులుగా జీవించే అనుగ్రహాన్ని దయచేయు దేవా. నీవిచ్చే కృపాశక్తితో సైతాను చేత భయపడిపోయేవారముగా కాకుండా సైతాన్ను భయపెట్టేవారముగా మమ్ము దీవించుమని, సైతాన్ను భయపెట్టడానికి నిత్యము నీ తోడు, నీ సహవాసం మాకెల్లవేళలా దయచేయమని, ప్రేమించే సంఘాలుగా, ప్రేమించే కుటుంబాలుగా మమ్మందరిని దీవించుమని, హోరదా అనే ప్రాంతములో నీవు నేర్పిన ఈ పాఠం మా జీవితమంతా కూడా జ్ఞాపకం చేసుకొని భయము లేక నీ పట్ల మాత్రమే భయము కలిగి జీవించే అనుగ్రహం దయచేయమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.